హైదరాబాద్లోని ఉప్పల్ నల్ల చెరువు నిండు కుండను తలపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ చెరువు జలకళను సంతరించుకుంది. గతంలో ఆక్రమణలో మురుగునీటి ప్రవాహంతో కళావిహీనంగా మారినటువంటి ఈ చెరువు హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ చర్యలతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. సుమారుగా 20 కోట్ల అంచనా వ్యయంతో హైడ్రా అధికారులు చెరువు అభివృద్ధి పనులను చేపట్టారు. ఇందులో భాగంగా చెరువు శిక్కం భూమిలోని ఆక్రమణలను తొలగించారు. పరిసర ప్రాంతాల్లో నుంచి వరద నీరు సులభంగా చేరుకునేలాగా కూడా చేసి మరి 2 కొత్త ఇన్లెట్లను నిర్మించారు. అదే సమయంలో మురుగునీరు చెరువులో కలవకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా కూడా ప్రత్యేక డైవర్షన్ కాలువలను ఏర్పాటు చేశారు. చెరువు గరిష్ట స్థాయికి చేరినప్పుడు అదనపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలాగా అవుట్లెట్లను కూడా ఆధునికీకరించారు. అయితే మరి ఈ నీరు నేరుగా మూసీ నదిలో కలిసేలాగా యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. దీనివల్ల ఉప్పల్ ప్రాంతంలో వరద ముప్పు గణనీయంగా తగ్గిందని చెప్పాలి. ఈ చెరువును కేవలం నీటి వనరుగానే కాకుండా భవిష్యత్తులో ఆహ్లాదకరమైనటువంటి పర్యాటక విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.